ఈ నెల 27న నిర్వహిస్తున్న శ్రీ సీతారాముల శోభాయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు కోరారు. బాగంబర్పేట్ డివిజన్ మహంకాళి దేవాలయం వద్ద గుగ్గిళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో దేవాలయ సభ్యులను భక్తులకు కలిసి కరపత్రాలను పంపిణీ చేసి శోభాయాత్రలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గౌతమ్ రావు మాట్లాడుతూ మధ్యాహ్నం 3 గంటలకు అంబర్పేట్ మున్సిపల్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన కాచిగూడ వీర సవర్కర్ విగ్రహం వరకు శోభాయాత్ర కొనసాగుతుందని, హిందూ బంధువులు భక్తులు ప్రజలు పెద్ద యాత్రలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ కృష్ణ గౌడ్, చుక్క జగన్, దత్తు ముదిరాజ్, జి మల్లేష్, ఏడెల్లి అజయ్, గిరిధర్ గౌడ్ సాయ్, ఠాకూర్ బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. పగ్గాలు చేపట్టండి. చూడండి అదే జై శ్రీరామ్. 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 కార్యక్రమం మళ్ళా జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రారంభమైంది. పగ్గాలు చేపట్టండి. ఈ నెల 27వ తారీఖు నాడు శ్రీరామనవమి సందర్భంగా ఈ అంబర్పేటలో రాముల వారి యొక్క శోభయాత్ర నిర్వహించడం జరుగుతోంది. ఆ శోభయాత్ర సందర్భంగా ఈరోజు అన్ని గుళ్ళల్లో కూడా ఉన్నటువంటి భక్తులను కలిసి శ్రీనివాస్ గారు, కృష్ణగౌడ్ గారు, జగన్ గారు అందరూ కూడా కలిసి ఈ యొక్క శోభయాత్రలో పాల్గొనాలని చెప్పి అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతోంది. ముఖ్యంగా
ఈ శోభయాత్ర భాగ్యనగర్లో హిందువుల యొక్క ఐక్యతను శక్తిని చాటే విధంగా ఈ అంబర్పేటలో శోభయాత్ర నిర్వహించబోతా ఉన్నాం. ఈ శోభయాత్ర ఒక ఆధ్యాత్మికంగా రాముల వారు ఏదైతే రామరాజ్యం ఏ విధంగా ఉండాలని చెప్పి ఒక అవతార పురుషుడిగా మనకు చూపించినారో ఆ విధంగానే ఈ అంబర్పేట కూడా ఒక మంచి వాతావరణంలో ఒక మంచి హైందవ సంస్కృతిలో ఉండాలని చెప్పి రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క శోభయాత్ర నిర్వహించడం జరుగుతోంది. ఈ శోభయాత్రలో అంబర్పేట గ్రౌండ్ నుంచి 27వ తారీఖు నాడు మధ్యాహ్నం 3 గంటల ప్రారంభమై కాచిగూడ వీర సావర్కర్ స్టాచ్యూ వరకు కూడా కొనసాగుతుంది. చే నెంబరు తర్వాత ఫీవర్ హాస్పిటల్ టూరిస్ట్ హోటల్ నుంచి ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్ర మొత్తం కూడా ఎక్కడికెక్కడ బస్తీలలో మండపాలు వేసుకొని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతోంది. కాబట్టి ఈ యొక్క శోభయాత్ర ఈ యొక్క అంబర్పేట ఉన్నటువంటి యావత్ హిందూ కుటుంబాలకు సంబంధించినటువంటి శోభయాత్ర. కాబట్టి అందరం కూడా భాగస్వామ్యం అయి ఈ యొక్క శోభయాత్రను రాముల వారి ఆశీస్సులు పొందాలని చెప్పి నేను అంబర్పేట ఉన్నటువంటి హిందూ బంధువులందరినీ కూడా కోరుతా ఉన్నాను.